We live in హైదరాబాద్. విదేశీ విద్యార్థులకు ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మిగతా వార్తల్లోకి వెళదాం. సూపర్ 6 అంటూ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అబద్ధపు హామీలనే తేలిపోయింది. సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో మొండి చేయి చూపింది కూటమి ప్రభుత్వం. రైతుల పెట్టుబడి సాయానికి 10,000 కోట్లకు పైగా అవసరం కాగా బడ్జెట్లో కేవలం 4,500 కోట్లు మాత్రమే. ఇక తల్లికి వందనానికి 10,000 కోట్లకు పైగా అవసరం కాగా బడ్జెట్లో కేటాయించింది 2,491 కోట్లు మాత్రమే. ఇంటర్ విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం ఇక లేనట్లే. మహిళల బడ్జెట్లో షాక్ ఇచ్చింది చంద్రబాబు ప్రభుత్వం. మహిళలకు ఏడాదికి 18,000 ఆర్థిక సాయం ఊసే ఎత్తలేదు చంద్రబాబు ప్రభుత్వం. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సతీష్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్, చూస్తూ ఉన్నాం హామీల అమలుకు సంబంధించి అవసరమైనటువంటి బడ్జెట్ ని కేటాయించకుండా మహిళలకు పెద్ద షాక్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది ప్రభుత్వం. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ ఊహించినట్టుగానే ఇన్ని రోజులు ఎందుకు బడ్జెట్ను ప్రవేశపెట్టకుండా ఓటాన్ అకౌంట్తో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం నెట్టుకొస్తూ వచ్చిందో రాష్ట్ర పరిపాలనని, ఇప్పుడు బడ్జెట్లో కూడా అదే జరిగింది. సో బడ్జెట్లో సూపర్ 6 ప్రధాన హామీలు కదా, దాదాపుగా ఎన్నికల మేనిఫెస్టోలో సుమారు 180కి పైగా హామీలు ఇచ్చినటువంటి చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా 6 ప్రధాన హామీలు అమలు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ ఏడాది ఆ హామీల అమలుకు సంబంధించి మంగళం పాడేసినట్టే. 2 పథకాలకు సంబంధించి నిధులు కేటాయించిన సగం నిధులు కేటాయించడం, మరొక వైపు పూర్తి స్థాయిలో కొన్ని పథకాలకు అసలు నిధులే కేటాయించినటువంటి పరిస్థితి నెలకొంది. సో రైతులకి ఇచ్చేటువంటి పెట్టుబడి సహాయానికి సగం కూడా నిధులు కేటాయించకపోవడం, మరొక వైపు ఆ తల్లికి వందనానికి కూడా సగం నిధులు మాత్రమే కేటాయించడం. సో నిరుద్యోగ భృతి అన్నది ఊసి లేకపోవడం, ఉచిత బస్సు కానీ మహాశక్తి పథకం కానీ వీటి ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతుంది. మనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణ్ ఉన్నారు. మేడం, ఇవాళ ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఆ ఎన్నికల హామీలు అమలు చేయడంలో ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందంటారా? కేటాయింపులు ఏ విధంగా జరిగాయి అనుకుంటున్నారు? కేటాయింపులు చాలా దారుణంగా ఉన్నాయండి. ఎందుకంటే బడ్జెట్లో వాళ్ళు సూపర్ 6 అంటూ చాలా హామీలు అప్పుడు ఎన్నికల టైంలో ఇచ్చారు. వాటికి ఏవి కూడా సరిగ్గా నిధులు కేటాయించలేదు. చాలా పథకాలకి నిధులు కేటాయించలేదు. కొన్నింటికి కేటాయించిన కూడా అరాకొరా కేటాయించడం జరిగింది. వీళ్ళు ఎలా ఉందంటే ఎన్నికల టైంలో బోల్డ్ హామీలు ఇచ్చి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడేమో నెట్ట నిలువున మోసం చేశారు. ఏరు దాటాక తెప్ప తగలేసినట్టుగా వీళ్ళ వ్యవహారం ఉంది. ఆ రోజు చూస్తే ఇంటింటికి గ్యారంటీ బాండ్లు అని పంచారు. ఊరూరు మేనిఫెస్టో పత్రాలు పంచడం జరిగింది. దాటికి ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్కి ఏమాత్రం సంబంధం లేని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది క్లియర్గా. ప్రతి పథకం ముఖ్యంగా రైతులకేమో 20,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు పెట్టుబడి కోసం. ఈ రోజు తీసుకుంటే దానిలో సగం మాత్రమే కేటాయించి 4,500 కోట్లు ఇవ్వడం జరిగింది. చూస్తే వీళ్ళు ఇవ్వాల్సినది 50 లక్షల మంది పైగా రైతులు ఉన్నారు. అలా తీసుకున్న సంవత్సరానికి 10,000 కోట్లు పైగా కేటాయించాలి, కానీ అందులో సగం కూడా వీళ్ళు కేటాయించలేదు. మహిళలకైతే ముఖ్యంగా మహిళలకి దారుణంగా మోసం చేశారు. ఆ అమ్మఒడి పథకాన్ని కాపీ కొట్టి తల్లికి వందనమని వీళ్ళు ప్రవేశపెట్టారు. పుట్టిన ప్రతి బిడ్డ, చదువుకునే ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఈరోజు తీసుకుంటే కేవలం 5,300 కోట్లు మాత్రమే కేటాయించడం జరిగింది. యాక్చువల్గా కేటాయించాల్సింది 80 లక్షల మంది పిల్లలు ఉన్నారు ఈరోజు ఈ రాష్ట్రంలో చదువుకునే పిల్లలు, కాబట్టి 10,000 కోట్ల పైగా కేటాయించాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 44 లక్షల మంది తల్లుల అకౌంట్స్లో 25,000 కోట్లు టంచన్గా ప్రతి ఇయర్ కూడా వేయడం జరిగింది. ఈ ఇయర్కి ఇంచుమించు 5,000 కోట్లు చొప్పున వేసి వాళ్ళకి చదువుకోవడానికి ఎంతగానో ఆర్థిక సహాయం చేశారు. ఈరోజు కాపీ కొట్టడంలో వీళ్ళకున్న చిత్తశుద్ధి దాన్ని అమలు చేయడంలో లేదు అనేది క్లియర్గా అర్థమైంది. అలాగే మహాశక్తి పథకం అని పెట్టారు. 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ లోపు ఉండే మహిళలకి నెలకి 1,500 ఇస్తామని చెప్పారు. అందులో తీసుకుంటే 1,72,00,000 మంది ఉన్నారు. ఎవరికి కూడా దాని గురించి ఈరోజు ప్రస్తావించిన పరిస్థితి. అలాగే ఉచిత బస్సు అంటూ తర్వాత ఎప్పుడో అమలు చేస్తామని చెప్పారు. అసలు మిగతా రాష్ట్రాల్లో ఉచిత బస్సు అనేది మొదటి నెలలోనే అమలు చేయడం జరిగింది. కానీ ఇన్ని నెలలు 5-6 నెలలు అవుతున్నా ఈ రోజుకి అమలు చేయలేదు సరికదా. ప్రతి పండగ కూడా వినాయక చవితికి ఇస్తాము, లేదా దసరాకి ఇస్తాము, తర్వాత దివాళీకి ఇస్తాము, ఇవన్నీ అయిపోయి ఇప్పుడు పండగ కూడా వచ్చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఉచిత బస్సు గురించి వీళ్ళు ఏమీ నిధులు కేటాయించిన పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉంది. గ్యాస్ సిలిండర్స్ విషయంలో కూడా అసలు 3 ఇస్తామని చెప్పారు, 1 ఇచ్చారు. ఆరాకొర నిధులు దానికి కేటాయించడం జరిగింది. అలాగే
బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి 50 సంవత్సరాలుకే ఫెన్షన్ ఇస్తామని చెప్పారు 4,000 రూపాయలు. ఏదా ఫెన్షన్? దాని గురించి ఏమీ ప్రస్తావించలేదు. బీసీ సబ్ ప్లాన్ కింద 1,50,000 కోట్లు ఇస్తామని చెప్పారు 5 సంవత్సరాల్లో. మరి ఈ ఒక సంవత్సరానికి 30,000 కోట్లు ఇవ్వాలి కదా, అదేమీ ప్రస్తావించలేదు. ఈ విధంగా నెట్ట నిలువుగా మోసం చేశారు. ముఖ్యంగా నిరుద్యోగుల కోసం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. లేకపోతే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. 5 నెలలుగా నిరుద్యోగ భృతి ఇవ్వకుండా వాళ్ళకి బకాయి పడడం జరిగింది. అలాగే జాబ్ క్యాలెండర్ కూడా ప్రస్తావించలేదు. కాబట్టి నిరుద్యోగులకు కూడా మోసం చేసి ఓట్లు వేయించుకున్నారని క్లియర్గా అర్థమవుతుంది. ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఎన్నికల టైంలో ఎన్నో ఇస్తామని ఆశలు చూపించి ఈరోజు బడ్జెట్లో వేటికి కూడా నిధులు కేటాయించలేదు. కేటాయించే సామర్థ్యం వీళ్ళకి లేదు, అమలు చేసే ఆలోచన లేదు. కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఇన్ని 7 నెలలుగా ఈ రాష్ట్ర పరిపాలన సాగిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం ద్వారా వీళ్ళ నిజ స్వరూపం ప్రజలకు అర్థమైంది. వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలన్నీ కూడా అమలు చేసేంత వరకు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున పోరాటం చేస్తాం. రానున్న రోజుల్లో కూడా సభలో ప్రస్తావిస్తాము, దీని మీద గట్టిగా నిలదీస్తామని తెలియజేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధాన హామీల అమలు విషయంలో ఈ బడ్జెట్ పూర్తిగా నిరాశపరిచింది రాష్ట్ర ప్రజల్ని. చంద్రబాబు ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలకి ఇక్కడ కేటాయింపులు జరగలేదన్న అంశాన్ని స్పష్టం చేస్తున్నారు. ఏదైతే అన్నదాత సుఖీభావ పథకానికి 4,500 కోట్లు కేటాయించారు, దానికి 10,000 కోట్లు అవసరం. అదేవిధంగా తల్లికి వందనం పథకానికి దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు అవసరం, దానికి కేవలం 5,300 కోట్లే కేటాయించడం అన్నది. నిరుద్యోగ భృతి గురించి అసలు బడ్జెట్లో ప్రస్తావన లేదు. మరొక వైపు ఉచిత బస్సు గురించి ప్రస్తావన లేదు. ప్రతి నెల ప్రతి మహిళకు 18 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ మధ్య వాళ్ళకి 1,500 రూపాయలు ఇస్తారో వాటి గురించి కూడా ప్రస్తావన. ఇవి కాకుండా ఇతర హామీలు ఏవి కూడా ప్రస్తావించకుండా ప్రజల్ని అయితే మోసం చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇప్పుడు ప్రజలను మోసం చేయడం సంబంధించినగా దీన్ని సభలో నిలదీస్తామన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనమండలి సభ్యులు చెప్తున్న పరిస్థితుంది.